హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. ఏమీ వల్లి, నేనెవరన్నా పెళ్ళిలో నుంచి తాళి కట్టి బలవంతంగా తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పెడితే నీకు ఆ ఇంట్లో కనీసం అన్నం అన్నా తినబుద్ధి అవుతుందా? కానీ ఇక్కడ ఒకరికైతే అసలు అలాంటి ఆలోచనే లేకుండా 3 పూట్ల శుభ్రంగా తినేసి కూర్చుంటున్నారు. ఏమన్నా అడిగితే మీ అల్లుణ్ణి అడగండి అని చెప్తున్నారు. ఎంత తలపొగరు వాళ్ళకి అని మాట్లాడుతూ ఉంటుంది వల్లి. అవునమ్మా, ఎందుకు బాధపడుతుంది? దర్జాగా డబ్బున్న ఇంటికి కోడలైపోయింది కదా, ఇంకెందుకు దిగులు పడుతుంది? 3 పూట్ల శుభ్రంగా తిని ఎవరి మీద ఎలా పెత్తనం చెలాయించాలా అని ఈ పాటికే ప్లాన్లేసి ఉంటుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ వింటున్న జానుకి ఒక పక్క కోపము, ఒక పక్క బాధ. వాళ్ళని తిరిగి ఏమీ అనలేక అన్నం తినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫోన్ మాట్లాడి అప్పుడే అక్కడికి వచ్చిన జాను వాళ్ళ అత్తయ్య, ఏంటి జాను తినకుండా వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది. జాను, చాలు అత్తయ్య, కడుపు నిండిపోయింది అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. జాను వాళ్ళ అత్తయ్య ఇలా అనుకుంటుంది, ఏంటి ఏమీ తినకుండానే కడుపు నిండిపోయింది అని చెప్పి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ వల్లి వాళ్ళ వైపు చూస్తుంది. వాళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉండటంతో వాళ్ళిద్దరే జానుని ఏదో అన్నారని అర్థమవుతుంది. ఇక్కడ జాను రూమ్లోకి వచ్చాక వాళ్ళ అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అసలు ఏం మనుషులు వాళ్ళు? ఆడవాళ్ళు అయ్యుండి కనీసం సాటి ఆడదాని బాధ అర్థం చేసుకోకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. బలవంతంగా పెళ్లి చేసి తీసుకువస్తే ఇక్కడ నేను ఆశ చూస్తూ ఉండిపోయాను అనుకుంటున్నారు. వాళ్ళకేం తెలుసు నా తండ్రి చెప్పిన మాటతో ఇక్కడ ఉన్నానని అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన అభి తన రూమ్కి వెళ్తూ ఒకసారి జానుని చూడాలనిపించడంతో జాను రూమ్ దగ్గరికి వెళ్తాడు. జాను రూమ్లో డల్గా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. తనని చూసిన అభి, ఇంకా రాత్రి జరిగింది దాని గురించి ఆలోచిస్తుందా అని జానుని చూస్తూ ఉంటాడు. అలా తనని చాలా సేపు చూస్తూనే ఉంటాడు. ఇక్కడ జాను ఆలోచిస్తుండగా తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించటంతో తల తిప్పి చుట్టూ చూస్తుంటుంది. అప్పుడే గుమ్మం దగ్గర అభి కనిపించగానే వెంటనే లేచి నిలబడుతుంది. జానుకి అభిని చూడగానే నిన్న రాత్రి తనని అన్న మాటలన్నీ గుర్తొస్తాయి. అవి గుర్తురాగానే జాను మనసు ఒక్క నిమిషం బాధతో బరువెక్కుతుంది. అసలేమీ ఆలోచించకుండా అలా ఎలా అన్నీ మాట్లాడేశాను నేను అనే మాటలు మాట్లాడుతున్నా కనీసం అతను నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఈ విషయంలో అతనికి ఎలాగైనా సారీ చెప్పాలి అని ఆలోచిస్తూ తనని చూస్తున్న అభి ఎంతసేపటికి తన ఆలోచన నుంచి బయటికి రాకపోతే తన దగ్గరకు వెళ్ళి తన మొహం దగ్గర చిటికె వేస్తాడు. అభి గురించి ఆలోచిస్తున్న జాను అభి అలా చిటికె వేయగానే ఉలిక్కి పడ్డట్టుగా అభి వైపు చూస్తుంది. తను తనకి అంత దగ్గరగా రావటంతో ఒక అడుగు వెనక్కి వేసి నిలబడుతుంది. అభి, ఏమైంది అలా ఉన్నావ్? జాను ఏమీ లేదన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపుతుంది. అభి తన తల పట్టుకొని, ఎక్కువ ఊపకు, ఊడి వచ్చేస్తుంది అని చెప్తాడు. జాను ఆ మాటతో కోపంగా అభి వైపు చూస్తుంది. అభి ఆ చూపులకేం తక్కువ లేదు కానీ ఎందుకు అలా ఉన్నావు చెప్పు అని అడుగుతాడు. జాను ఎలాగైనా తనకు సారీ చెప్పాలని మనసులో తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది. జాను, అది నిన్న నైట్ మీతో అలా మాట్లాడినందుకు సారీ. కోపంలో ఏదంటే అది మాట్లాడేశాను. నా మాటల వల్ల నీ మనసు బాధపడి ఉంటుందని నాకు తెలుసు. రియల్లీ సారీ. అభి, అందులో నేను బాధపడటానికి ఏముంది? నేను నీ వాళ్ళని పిలవలేదు కాబట్టి నీకు కోపం వచ్చింది. అందుకే కదా తిట్టావు. మళ్ళీ ఎందుకు ఇదంతా? జాను, ఇంకా ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్తారు?
నాకు అత్తయ్య చెప్పారు. మా నాన్న వాళ్ళకు ఫోన్ చేస్తే ఇక్కడికి రాను అని చెప్పారంట కదా. ఆ విషయం చెప్తే నేను బాధపడతానని నా దగ్గర విషయం దాచారు. అభి: ఓ, మీ అత్తయ్య పిలిచిందంట. ఆ విషయం నాకు తెలియదు. నువ్వు నిన్న అడిగిన మాటల్లో నా మిస్టేకే ఉంది కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. అయినా మీ నాన్నకి పొగురు టన్నులు కొద్దుంటుంది కదా. మేము పిలిస్తే ఎందుకు వస్తాడు? తను అలా మాట్లాడేటప్పుడు మా నాన్న మీద తనకి ఎంత కోపం ఉందో నాకు ఆ మాటల్లో అర్థమైంది. అలాగే అత్తయ్య మా వాళ్ళని పిలిచింది ఇతనుకు తెలియదంటే నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన ఇన్ని రోజులు చూసింది ఏమిటంటే వాళ్ళమ్మ ఏది చెప్తే ఆ మాట వింటాడు. అలాగే అత్తయ్య ఏమన్నా చేయాలనుకున్నా ఇతనితో ఖచ్చితంగా చెప్తుంది. అలాంటిది తనకు తెలియదు అంటే నేను అస్సలు నమ్మలేదు. నేను అలా ఆలోచిస్తుండగానే అతడు నన్ను మళ్ళీ పిలిచి ఇలా అన్నాడు: నా గురించి మా అమ్మ గురించి బాగా స్టడీ చేశావు కానీ ఎందుకు అలా ఉన్నావు? ముందు ఆ విషయం చెప్పు అని అడిగాడు. నేను ఆ మాట వినగానే ఏడుపు మొహం పెట్టుకొని, ఇది మీకు అన్యాయం అనిపించట్లేదా? ఇలా మనసులో అనుకున్న దాన్ని అలా వినటం తప్పు కదా. నేను బయటకు అనలేను, మనసులో అనుకోలేను. అలా ఏమీ అనుకోకుండా ఉండటం ఎంత కష్టం. ఇక నుంచి నేను ఏది మనసులో అనుకున్నా మీరు ఏదీ వినకూడదు. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్, ఓకే? అభి: రిక్వెస్ట్లు ఆర్డర్లు సంగతి మళ్ళీ, కానీ అసలు ఎందుకు ఇలా ఉన్నావు? ఆ విషయం చెప్పు. అభి అలా అడగగానే మన తింగర్ పిల్ల మళ్ళీ మనసులో ఇలా అనుకుంటుంది: నాకు సవతిని తెచ్చి ఇంట్లో పెట్టాక ఇలా కాకుండా ఇంకెలా ఉంటారు? ఇది కూడా అర్థం కాదు ఈ మనిషికి. మళ్ళీ మనసులో అనుకునే మాటలు మాత్రం వినేస్తాడు. ఏ మనిషో ఏమో అని అనుకుంటుంది. అదంతా విన్న అభికి అసలేమనుకుంటుంది నా గురించి? అదేదో సవతి గివతి అని ఏదేదో అనింది. అసలు దాని మీనింగ్ ఏమిటి అని ఆలోచించి మళ్ళీ జాను వైపు చూస్తాడు. ఈసారి జానుని గట్టిగా పిలిచి, ఏమైంది అలా ఉన్నావు? అడిగితే సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దానికి జాను ఏమీ లేదు అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. తరువాత అభి కూడా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అభి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అభి వాళ్ళ అమ్మ వస్తుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.